Hi, hello, welcome to our channel NK Knowledge Presentation. Today episode వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అసలు ఇది ఎలా జరిగింది, నేనైతే ఏమేమి గెస్ చేశాను. సో ఇంకా ఇందులో వచ్చేసి ఫస్ట్ థీమ్ అంతా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఏంటంటే నేను ఫస్ట్ రివ్యూ మాత్రమే చేస్తాను, అంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. సో ఎందుకంటే నేనేం గెస్ చేశాను, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరైనా కూడా ఫుల్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే హాట్స్టార్లో ఉంటుంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ నేను అబ్జర్వ్ చేసిందని ఫస్ట్ నేను చెప్పాను షార్ట్లో. సో ఈరోజు ఆఫ్టర్నూన్ పెట్టాను, అందులో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా 14 మెంబర్స్ ఎంట్రీ ఉంటుందని చెప్పాను. సో 14 మెంబర్స్ వచ్చారు. సో అందులో నేను గెస్ చేయని కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే, సో అది వచ్చేసి యాక్చువల్లీ నేను రీతు చౌదరి కూడా వస్తుంది అనుకున్నాను, కానీ తను రాలేదు. సో విష్ణుప్రియ వచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఎవరినైతే గెస్ చేశానో వాళ్ళు రాలేదు. అండ్ ఆదిత్య ఓం మనం అనుకున్న కంటెస్టెంట్సే వచ్చారు, అండ్ నైనిక కూడా. సో ఇంకా సోనియా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను సోనియా అకుల్ కన్ఫర్మ్ అయింది అని 2 days బ్యాక్. అండ్ శేఖర్ పాషా గారు ఆల్సో కన్ఫర్మ్డ్ అనమాట. సో వాళ్ళు వచ్చేసారు. సో నేను ఎవరిని గెస్ చేయలేదు అంటే, నాగా పంచమి సీరియల్లో ఆయన పృథ్వీ ఉన్నారు కదా, సో నేను గెస్ చేయలేదన్నమాట. సో ఆ ఒక కంటెస్టెంట్స్ వచ్చారు. నెక్స్ట్ అబ్బాయిని అందరు చెప్తున్నారు కానీ, సో నేను ఇంకా ఆయన గురించి తెలుసుకోలేదు, బట్ ఈరోజు తెలుసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందులో నాగమణికంఠ. సో నాగమణికంఠ ఆల్సో సీరియల్స్లో చూసాము మనము అందరం కూడా, బట్ పర్సనల్గా తనది నాకు ఏవి చాలా నచ్చిందనమాట. సో ఆదిత్య ఓం గారిది కూడా ఏవి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం 14 కంటెస్టెంట్స్, 8 పేర్స్. ఇందులో పేర్స్ అంటే ఎనిమిస్ అవుతారా అనేది కూడా కొంచెం ఇక్కడ కన్ఫ్యూజనే. సో ప్రతి ఒక్కరికి ఇట్లా నార్మల్గా వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు, సో ఎలాంటి పేరు రాబోతుంది అనేది అయితే సస్పెన్స్గా పెట్టి వాళ్ళకి ఇచ్చారు. సో అదైతే కొంచెం బాగా నచ్చింది. అండ్ అందరు ఫస్ట్లో చెప్పినట్టుగానే గెస్ట్లు కూడా వచ్చారు. సో నాని గారు, ఇంకా అనిల్ రావిపూడి గారు. సో లాస్ట్ అయితే ఎమోషనల్తో ఎండ్ అయింది. సో అంతకంటే ముందు కంటెస్టెంట్స్ ఇంకా కిరాక్ సీత ఏవి నాకు చాలా నచ్చిందనమాట. సో తనది కూడా. సో ఇంకా నిఖిల్ అంటే మనందరికీ కూడా చూసాము మొన్నటి వరకు, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్. సో కాస్త హైపర్, సో అదైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మన ఇంకెవరైతే ఉన్నారో సోనియా అకుల్ అండ్ వీళ్ళను, అంటే కొంతమందిని మనం సీరియల్ షో చూస్తూ కొన్ని స్టేజ్ షోలలో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్, వాళ్ళ ఆటలు అవన్నీ చూసాము. బట్ ఏంటంటే కొంతమందిని చూడలేదు. ఎవరైతే ఉన్నారో ఆదిత్య ఓం, నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. సో నెక్స్ట్ ఇంకా సీరియల్ ఆర్టిస్ట్ అందరినీ అబ్బాయి వీళ్ళని చూడలేదు అనమాట. నాగమణికంఠ. సో వీళ్ళ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. సో మనకి నాగపంచమి పృథ్వీరాజ్ అయితే నీతోనే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశాడు. సో కాబట్టి ఆయన కొంచెం ఫేస్ అపీరియన్స్ అయితే అందరికీ తెలిసే ఉంది అనమాట. సో ఇంకా నాకు ఆదిత్య ఓం గారు ఏవి అయితే నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా కిరాక్ సీతది చెప్పేశాను. నాగమణికంఠది కూడా కొంచెం ఎమోషనల్ అయితే అనిపించింది. సో నిజంగానే ఎమోషనల్ పర్సన్, ఎందుకంటే ఫస్ట్ డేనే ఎలిమినేషన్ అనగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు తీసుకెళ్తుంటేప్పుడే చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో అప్పుడు కళ్ళ నుంచి వాటర్ వచ్చేసాయి. సో తను దేనికోసం ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడో కూడా చెప్పేశారనమాట. సో అలా తనని ఫస్ట్ టైము అందరూ నాగమణికంఠ అనడంతో, సో పాపం తనని డోర్ దాకా తీసుకెళ్ళి ఫ్రాంక్ అని చెప్పారనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇంకా గేమ్లోకి వెళ్ళే ముందు కూడా సో బడ్డీస్ ఎనిమిస్ అయ్యే ఛాన్స్ 100% అయితే ఉంది. సో అంటే ఎక్కడ ఒక చిన్న తేడా అయితే వస్తుంది, వేరే వాళ్ళతో ప్యాచప్ కానీ, వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కానీ. సో అలా ఉంది. అంటే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో
లాస్ట్ సీజన్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మాత్రం 3 బెడ్రూమ్స్ అనమాట. 3 బెడ్రూమ్స్కి 3 లెవెల్స్ అనమాట. సో ఎవరు కంటెస్టెంట్స్ టాస్క్లో కానీ దేంట్లో అంటే బిగ్ బాస్ ఇచ్చే వాటిలో దేంట్లో విన్ అయితే వాళ్ళకి ఆ బెడ్రూము అనేది అయితే నాకు అర్థమైంది. సో పికాక్స్ ఒకటి, ఇంకా నార్మల్గా వచ్చేసి బటర్ఫ్లై లాగా ఉంది అదొకటి, అండ్ నెక్స్ట్ ఇది గుర్రం జీబ్రాది ఒకటి. సో ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నాగార్జున గారు అయితే. సో ఏది దేనికి అని అయితే టన్నులు, ట్విస్ట్లు, టర్న్లు అన్నీ టన్నుల కొద్ది ఉంటాయి అయితే మాత్రం అర్థమైపోయింది. సో ఎందుకంటే నా కంటెస్టెంట్స్ అందరూ హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే హౌస్లో లాస్ట్ టైం అంటే జైలు అలాగే ఉంది. సో లాస్ట్ టైం ఏంటంటే యాక్షన్ రూమ్ అనేది లేదు. ఆ యాక్షన్ రూమ్ అనేది అయితే అంటే టాస్క్లో పెట్టేది ఉంది కానీ యాక్షన్ రూమ్ అనేది కొత్తగా వచ్చింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే ఈ మన హోల్ అంటే చైర్స్ కానీ ముందు ఏమైతే హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 టేబుల్స్ 4 చైర్స్, తర్వాత సోఫా అంటే ఏమైనా కామన్ అది, బట్ ఏంటంటే ఇలా పెట్టారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. బాగా హైలైట్ అయ్యే కలర్స్తోనే ఈసారి బిగ్ బాస్ హౌస్ థీమ్ వచ్చేసి రెడ్ అండ్ వైట్గా ఉందన్నమాట. సో వైట్ ఏంటి కూల్నెస్, రెడ్ ఫైర్ అనమాట. సో ఇంకా లోపల హౌస్లోకి వచ్చేసరికి ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కలర్, అది కూడా థిక్ కలర్స్. అంటే ఏదైనా కూడా అన్లిమిటెడ్ అన్నారు కదా, సో కలర్స్లో కూడా వాళ్ళు చూపించారనమాట. పికాక్ అన్నీ డార్క్ కలర్సే అనమాట అక్కడ. సో ప్రతి దాంట్లో అన్లిమిటెడ్ అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడైతే చూపించేశారు ఆల్రెడీ. సో టాస్కులు కూడా అవన్నీ కూడా అన్లిమిటెడ్గా ఉంటాయి అయితే అర్థమవుతుంది. సో కంటెస్టెంట్స్ వైజ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఆల్రెడీ మనకి సీరియల్ ద్వారా వచ్చేసి నిఖిల్, ప్రేరణ, యష్మి గౌడ ఉన్నారు. సో అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే నిఖిల్ అండ్ యష్మి గౌడ వెళ్ళిపోయారు. తర్వాత ఏంటంటే ప్రేరణ, అబ్బాయి ఎంట్రీ ఇవ్వగానే ఓహో ఇక్కడ కూడా వచ్చేసావా, ఇక్కడ కూడా మాట్లాడేస్తావా అనేసి కొంచెం నర్వస్ ఆమె అయిపోయిందనమాట. ఫేజ్ చూపించారు కానీ ఒక ఫ్యూ సెకండ్సే చూపించారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. సో కాంపిటీషన్ అని నాకు అక్కడే అర్థమైపోయింది. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా అందరినీ రిసీవ్ చేసుకోవడంలో కానీ అన్నీ నిఖిల్ కొంచెం హైలో అనిపించాడు ఈ ఎపిసోడ్ వరకు అయితే. అందరినీ రిసీవ్ చేసుకొని మాట్లాడి అవన్నీ కూడా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూమ్ వైజ్గా వచ్చేసరికి ఇక్కడ ఒక్కొక్క రూమ్కి కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాడు కదా బిగ్ బాస్. అంటే నేను స్టెప్ బై స్టెప్ రావట్లేదు, బట్ నాకు అనిపించింది, నేను ఎక్కడ ఏం గెస్ చేశాను మాత్రం బిగ్ బాస్ రివ్యూలో చెప్తున్నాను. ఏం జరగబోతుంది అనేది కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో రెస్ట్ రూమ్ అనమాట. రెస్ట్ రూమ్ అంటే చాలామంది ఏంటంటే ఏదైనా టాస్క్ ఓడిపోయినా ఏదైనా వెళ్ళినా కూడా కంటెస్టెంట్స్ వెళ్ళి అక్కడ ఏడవడం కానీ చేస్తారు. కొంతమంది అయితే రియాలిటీ ఉంటాయి, కొంతమంది ఏమో డ్రామాటిక్ అనమాట. సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు నాగ్ సార్ వచ్చేసి. అండ్ స్విమ్మింగ్ ఫుల్ అనమాట, ఫుల్ ఇన్ఫినిటీ ఇచ్చే అంటే ఫుల్ అంటే చిల్ అవ్వడానికి అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ రూమ్ ఉంది, అది ఇన్ఫినిటీ రూమ్ అనమాట. సో అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది చెప్పలేదు. అండ్ ఇంకొకటి స్పెషల్ రూమ్ కూడా ఉంది కానీ చూపించలేదు. సో అదేంటి ఎలా ఉంటుందని చూపించలేదు, తర్వాత తెలుస్తుంది అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ అంటే ఏంటంటే హై గోల్డెన్ రూమ్ అనమాట జిరాఫీ. సో స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళు అంటే హైపర్ టాలెంటెడ్ కంటెస్టెంట్స్కి ఆ రూమ్ అనేది చెప్పేశారు. సో ఆ హైపర్ టాలెంటెడ్ ఎవరు కంటెస్టెంట్స్ ఎవరు అవుతారు అనేది సో మనకి డేస్ పెరుగుతున్న కొద్దీ నెక్స్ట్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ తెలిసిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి
బెడ్రూమ్ అందరికీ తెలిసిందే, అన్నీ ఉంటాయి అందులో, రొమాన్స్ అంటే నాకు సార్ చెప్పేశారు. సో ఇక్కడ ఇంకొకటి స్పెషల్ రూమ్లో ఏంటంటే కష్టంతో పాటు అదృష్టం ఉంటేనే ఆ రూమ్లోకి ఎంట్రీ అన్నారు. కష్టం మీన్స్ నాకు తెలిసి నేను అనుకుంటున్నాను హౌస్లో ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారు, ఎవరైతే టాస్కుల్లో కష్టపడి వర్క్ అంటే కష్టపడతారో వాళ్ళకితో పాటు లక్ అని అంటే ఇంకా లక్ మీన్స్ హౌస్ మేట్ సపోర్ట్స్ ప్లస్ ఇంకా బయట నుంచి సపోర్ట్ అనమాట. సో ఎక్కువ రోజులు ఉండాలంటే ఆడియన్స్ సపోర్ట్ కంపల్సరీ. అలాంటి అందుకోసం అని చెప్పేసి ఇవి 2 యాడ్ చేశారు సార్, నాకు సార్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఆదిత్య, ఓం, నిఖిల్, నేనైతే మేజర్గా అనుకుంటున్నవి వీళ్ళు ఉంటారు ఎక్కువ రోజులు అని. నేను ఈ ప్రోమో ద్వారా నేను గెస్ట్ చేసింది, ఈ ఎపిసోడ్ ద్వారా నేను గెస్ట్ చేసింది అయితే ఆదిత్య, ఓం గారు. మరి మరో శివాజీ అవుతారో లేదో చూడాలి. సో నాకైతే వెరీ కాన్ఫిడెంట్గా అయితే కనిపించారు. బట్ తెలుగు మాట్లాడడంలో కాస్త అటు ఇటుగా ఉన్నారనమాట. సో నిఖిల్ ఆల్సో అంతే. నాకు తెలిసి నిఖిల్ బాడీ బిల్డ్, సో టాస్క్లో చాలా పర్ఫామ్ చేస్తారు కాబట్టి ఓకే తను కూడా ఉంటారు. నెక్స్ట్ నాగమణి కంటే కొంచెం ఎమోషనల్గా ఉన్నాడు. అబ్బాయి అయితే కొంచెం టాలెంటెడ్గానే కనిపిస్తున్నారు. సో ఎందుకంటే ఫస్ట్ డేనే టాస్క్లు పెట్టేశారనమాట, గెస్ట్లు రావడం, టాస్క్లు పెట్టడం, అందులో గెలవడం కూడా అయిపోయింది. సో బెజవాడ బేబక్క అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది తన మాటల్లో కానీ అన్నింటిలో కానీ. కామెడీ అంటే టేస్టీ తేజ్ అని, లాస్ట్ సీజన్ టేస్టీ తేజ్ అని మరిపించేస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత కాస్త రిజర్వ్డ్గా అనిపించింది నాకు. సో కాస్త రిజర్వ్డ్ అని అనుకుంటున్నాను నేను. ప్రేరణ టాస్కుల్లో చూసేసాము ఆల్రెడీ మనము. సో కాబట్టి తను టాస్కులు కానీ మాటల్లో కానీ యష్మి గౌడ వచ్చేసి తనది కొంచెం చూడాలి. సో తను ఎలా పర్ఫామ్ చేస్తుంది ఒక 1 వీక్ అయితే కానీ చెప్పలేము. నెక్స్ట్ ఆదిత్య కూడా అంతే. ఇంకా శేఖర్ పాషా గారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఆయనకు కూడా మరో శివాజీ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే సామెతలు కానీ స్పాంటేనియస్ కానీ అన్నీ కూడా వెంటనే వచ్చేస్తాయి. సో ఆయనకు ఒక రికార్డ్ కూడా ఉందన్నమాట. సో 100 hours మాట్లాడిన రికార్డ్ కూడా ఆయన బ్రేక్ చేశారు. సో అది ఉంది కాబట్టి ఆయన కూడా మరో శివాజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఉందని నేను అనుకుంటున్నాను. సో వీక్స్ వెళ్తూ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి నార్మల్గా పృథ్వీరాజు కొంచెం సోగానే అనిపించారు. బట్ ఎవరిని నమ్మడానికి లేదు, ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కూడా హైలైట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎందుకంటే ఏమో టాస్కులు బాగా ఆడొచ్చు, ఫస్ట్ స్లో అయ్యి తర్వాత హైకి వెళ్ళొచ్చు. సో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి. సో ఓకే విష్ణుప్రియ ఓకే తను బాగానే ఆడుతుంది. నైనిక డాన్సర్. సో ప్రతి ఏమంటే ఎవ్రీ సీజన్లో కొరియోగ్రాఫర్ ఆర్ డాన్సర్ని ఒకరిని తీసుకుంటున్నారు. సో నైనిక మంచి డాన్సర్ అయితే నాకు సార్ చెప్పారు కాబట్టి తప్పకుండా తను డాన్సింగ్ కేటగిరీలో నుంచి వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో వరంగల్ సబీల్ అఫ్రీద్. సో తను కామెడీ ఎక్కువ, బట్ ఏంటంటే తన మాటలు వింటే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే సో తెలుగు ఓకే నాట్ బ్యాడ్, బట్ కొంచెం కష్టమే మాటల్లో. సో లైక్ యావర్ ఓకే, లైక్ యావర్ లాగా అనిపించింది. మరి యావర్ని గుర్తు చేసే అంత ఉందో లేదో సీజన్లో వెళ్తూ ఉంటే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక సోనియా అకూల్ అనమాట. సో తను కూడా ఆర్జీవీ హీరోయిన్ కాబట్టి ఇంకా హర్యానా లాగా టాప్ 5 వరకు ఉంటుందా, లేకపోతే ఎలా తన టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకుంటుంది. మల్టీ టాలెంటెడ్ ఆల్రెడీ చెప్పేశారు నాకు సార్ కూడా స్టేజ్ పైన. సో ఎలా ఉంటుంది, ఎలా ప్రూవ్ చేసుకుంటుంది, అసలు ఏంటి అనేది చూడాలి. సో బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ ఫైట్స్, టాస్క్లు అండ్ రొమాన్స్ అండ్ ఇంకా స్ట్రాటజీస్, నెక్స్ట్ వచ్చేసి అన్నీ కూడా లిమిట్లెస్ అనమాట. సో అదైతే నాగార్జున సార్ ఫస్టే చెప్పేశారు. ఈసారి ఏమేమి లేవో కూడా చెప్పేశారు ఆయన. ఏంటంటే నో రేషన్ అండ్ నో క్యాప్టెన్సీ.
సో నో క్యాప్టెన్సీ నో రేషన్. నో క్యాప్టెన్సీ లేకుండా నాకు తెలిసి హిబ్రిడిటీ రూము ఉంటుంది కదా, సో అట్లా ఏమైనా చేస్తారా లేకపోతే అని నేను అనుకుంటున్నాను. సో క్యాప్టెన్ అని కాకుండా టాస్క్లు ఎవరైనా విన్ అయితే వాళ్ళు ఈ వారం హౌస్లో సింహం, ఎందుకంటే థీమ్ అది కదా. సో ఎవరైతే గుర్రంలాగా పరిగెడుతూ స్పీడ్గా ఉంటారో, అన్నిట్లో టాకింగ్లో అన్నిట్లో స్పీడ్గా ఉంటారో వాళ్ళకి ఏదైతే జిరాఫీ రూము ఇచ్చేసి, సో వాళ్ళు 1 వీక్ అంతా వాళ్ళు జిరాఫీ లాగా అని చెప్పేసి ఒక ఇది క్రియేట్ చేస్తారు. చూడాలి మరి. పికాక్ అంటే అందమైన నెమలి ప్లస్ ఇలా కొన్ని థీమ్స్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా నో రేషన్ అన్నారు. సో మనం అంటే లిమిట్లెస్ రేషన్ ఫ్రీగా లిమిట్గా ఇవ్వరు, ప్లస్ మనం టాస్క్లు ఆడి అన్నీ చేసుకొని గెలుచుకోవాలి. సో అదైతే మాత్రం నాకు సార్ చెప్పారు. సో నాకు అర్థమైంది కూడా అదే. మరి టుమారో నుంచి ఏం టాస్కులు ఉంటాయి మరి ఏంటి? సోమవారం సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ డే, కంటెస్టెంట్స్కేమో ఫస్ట్ డే, సో మనకేమో సెకండ్ ఎపిసోడ్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓకే, నాట్ బ్యాడ్. మరీ అంత మంచి అంటే అఫ్కోర్స్ ఎంత కొత్త వాళ్ళైనా, అంటే చాలామందికి తెలిసి ఉండని వాళ్ళైనా బిగ్ బాస్లో 2 వీక్స్ ఉంటే అందరికీ నోటెడ్ అయిపోతారు. సో వాళ్ళ గురించి సెర్చ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి అందరూ సెలబ్రిటీసే. సో మనము చూసుకుంటే అందరూ సెలబ్రిటీసే, అందరూ టాస్కులు బాగా పర్ఫామ్ చేయాలి. అన్నీ కూడా అంటే బిగ్ బాస్ ఆడియన్స్కి, బిగ్ బాస్ లవర్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ని అందించాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎవరు స్ట్రాంగ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, సో అనేవి కూడా మనకి వీక్స్ పెరుగుతూ ఉంటే తెలిసిపోద్ది. కాబట్టి సో ఫేవరెట్ అంటే మీ ఫేవరెట్ ఎవరు అవుతారో ఒక 1 వీక్ అవుతారు. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఫేవరెట్స్ ఉంటారు. సో కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు, మీరు ఓటు వేసి ఎక్కువ రోజులు ఎవరిని బిగ్ బాస్ హౌస్లో ఉంచాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా రివ్యూ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, ఇంకా నేను ఇంప్రూవ్ అవుతాను. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ లైక్ ద్వారా వేరే వాళ్ళకి సజెషన్ వెళ్తుంది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్.